హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేద్దాం. ఫస్ట్ బండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి కొంచెం లైట్గా. ఇది కొంచెం కాగానే ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే కరివేపాకు ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ కానియాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ని ముందుగా కడిగి పక్కకు పెట్టుకొని అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో ఎల్లిపాయలు వేసుకోవాలి కొంచెం దంచి. ఫస్ట్ ఆ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాము. కొంచెం పోపుకి ఉత్త ఎల్లిగడ్డలు దంచేసుకోవాలి. అది కొంచెం కాగాలి ఫ్రెండ్స్. ఇందులోనే పసుపు వేసుకోవాలి. మనం చికెన్లో వేసుకోలేదు, ఇందులోనే కొంచెం ఎక్కువ వేసుకోవాలి పసుపు ఒకేసారి. కొంచెం పసుపు కొంచెం కాగాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మూత వేసి కొద్దిసేపు కాగనియాలి. ఫ్రెండ్స్, ఆయిల్ అంతా కొంచెం కూర ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీ కోసం. గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కూరని బాగా ఉడకనియాలి ఫ్రెండ్స్. కొంచెం మసలనియాలి. మూత పెట్టి మగ్గనియాలి ఫ్రెండ్స్. బాగా కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్. గ్రేవీ కొంచెం దగ్గరికి అయిన దాకా ఉడకనివ్వాలి. గ్రేవీ ఇట్లుంది. ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. అంకుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు కూర ఉడుకుతున్నప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ అంతా దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి అంతే. వేడి చికెన్ కర్రీ రెడీ. సండే స్పెషల్ ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ముందుకు ఇంకా వెరైటీస్తో వస్తాను. బాయ్.